ఓకే ఫ్రెండ్స్, ఉదయాన్నే అయితే మేమైతే చేనుకి అయితే వెళ్ళాము. సో అక్కడ వచ్చేసి ఏంటంటే మేము వస్తూ కూరగాయలు అయితే కోసుకొచ్చామన్నమాట. వాళ్ళు అడిగారు కూరగాయలు అంటే ఫోన్ చేసి అడిగామన్నమాట. కోసుకురమ్మన్నారు, కోసుకొని వచ్చినాము. ఇంకా ఉన్నాయి చేలో, అవి కోసేలకు నడుములో వచ్చేసినాం ఫ్రెండ్స్. ఏంటంటే ఈ మధ్య ఒక 2 days నుంచి ఫీవర్తో ఉండే కదా, మళ్ళీ చేను కాడికి వెళ్ళి పని చేసేసరికి కొంచెం నడుము నొప్పులు వచ్చేసినాయి. ఇంకా వస్తూ అక్కడ మా చేను పక్కన దావలో చేను ఉందన్నమాట. వాళ్ళు పచ్చిమిరపకాయ చేసినారు కదా, మీకు డైలీ చేనుకి వెళ్ళినప్పుడల్లా ఆ చేను చూపిస్తూనే ఉంటాం. వాళ్ళు ఏంటంటే కాకరకాయలు అడిగారు అనమాట కొన్ని. సో వాళ్ళు కాకరకాయలు పెట్టి ఇంకా ఇంటికి వచ్చేసినాము. సో ఏంటంటే ముందున్న వీడియో మొత్తానికి అయితే వాయిస్ డబ్బింగ్ అయితే చెప్తాను అనమాట, చూసేయండి. ఏం చేస్తున్నావు? ఏం చేయాలి ఫ్రెండ్స్, వంట చేయాలా. నీళ్ళు నుంచి నీళ్ళు మోసి తిరిగి నీళ్ళు మోసి అలాగే సాల్వ్ చేయండి. అందుకే మళ్ళీ అరిచేతులు అన్నీ కాలుతున్నాయి లైట్గా. నేనేమో దామగారి నుండి చేయి పెట్టి దామగారికి జ్వరం వస్తుందేమో అనుకుంటున్నా. దామగారి చల్లగా నన్ను నేనే అంట వేడుగు. సరే మళ్ళీ లైట్గా ఫీవర్ ఏమో వస్తున్నట్టుంది. ఏమొచ్చినా ఎన్ని వచ్చినా ఆడవాళ్ళకి పనులు తప్పుతాయా? తప్పవు కదా. సో ఏంటంటే ఏం తప్పవు. జ్వరం వచ్చిన చేసినా చేసుకోవాలా, పులకరాలు చేసుకోవాలా, ఏం వచ్చినా పనులు చేసుకోవాల్సింది. సో ఏంటంటే ఇంటికి వచ్చేసరికి పిల్లలు బాగా ఆకలిగా ఉన్నారు ఫ్రెండ్స్. అమ్మ ఆకలి అవుతుంది వెళ్ళారు. వాళ్ళ నాన్న దగ్గర వెళ్ళి అక్కడ ఒక 2 దోశలు కచ్చి పెట్టినాడు పిల్లలకి. మేమైతే కనుక ఇప్పుడు ప్రస్తుతానికి వంట చేసుకొని తినాలి. ప్రస్తుతానికి అయితే రైస్ అయితే నానబెట్టేసినాం. జీవితం 2 రోజులకు ఒకసారి క్లీన్ చేస్తూనే ఉంటుంది. ఇది ఎన్నిసార్లు క్లీన్ చేసినా మట్టి పడుతూనే ఉంటుంది. నువ్వు చూడు, ఇదే రోడ్డు పక్కన కదా కిటికీ. అట్టా బైకులు తిరుగుతుంటే దుమ్ము పడుతుంటుంది. దుమ్ము పట్టుకుంటూ పెట్టుకోవాలి. అందులో వంట చేసేటప్పుడు అట్ట ఏదో ఒకటి పడతా ఉంటుంది. శుభ్రం చేసుకుంటుండాలా. మేము ఉండేది ఎందుకు శుభ్రం చేయలేదు కదా నీ దృష్టిలో? నా దృష్టి అంటే ఫీలింగ్ అదే కాదు. మీరు ఉండేది ఎందుకు శుభ్రం చేయలేదు కదా అని మాట్లాడుతున్నాం. ఇది ఫ్రెండ్స్, ఇంట్లో సరుకులు అయిపోయినాయి. అలగడ వేద్దామని రాకుండా ఆయిల్ అయిపోయింది. ఫ్రీడమ్ మాడి పామ్ ఆయిల్ పెడితే మోషన్స్ అవుతున్నాయి. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పటికే మొన్న తెచ్చినాలేండి. ఆయిల్ అయిపోయింది. దాని గురించి ఆలోచిస్తా. అలగడ వేద్దాం రా అంటే నేను రానన్నాడు. ఏం చేయాలో తెలియక సైలెంట్గా ఉన్నా. ప్రస్తుతానికైతే బియ్యం అయితే కలిగి పెట్టినాను అనమాట. అవి తలగలే. ఏంటి కడుగు నీళ్ళే లేయే స్వామి. కడుగు నీళ్ళు తలగలే. వాయమ్మో, వయసు పిల్ల అయింది నాయన, పెళ్ళి కాని పిల్ల నాయన. అంటే ఇప్పుడు కడుగు నీళ్ళు తడితే ఇంకా జుట్టు రాత్రికే తలనొప్పి తగ్గింది లేయే స్వామి. సలవరం కదా దండిగా పెరగాలని స్వామి. కడుగు నీళ్ళు వాడితే మీకు అంత తలకాయ తగ్గుతాను కదండి. మళ్ళీ ఇదేవరికి? ఇది నీ బిడ్డకా? అది కాదు ఫ్రెండ్స్, ఇది తల్లికి, ఇది బిడ్డకంట. ఆయిల్ కూడా తయారు చేసుకున్నా. అలోవేరా అన్నీ వేసి కొంచెం బాగా చేసుకున్నా. స్మెల్ గిట్ట వస్తుందా? వీళ్ళకి కూడా పూసిన ఫ్రెండ్స్. 2 రోజులు పూసినా, అందుకే వాళ్ళు తొందరగా హెయిర్ వచ్చింది. అంటే ఈ కడు నీళ్ళు వాడితే ఏమవుతుందో ఏముందలేదు ఫ్రెండ్స్. ఎవరు నచ్చిన వాళ్ళు చేసుకుంటారు. ఉంటాం. ఇక్కడి నుంచి వీడియో స్టార్ట్ అయితే చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసేయండి. బాయ్. ఏం చేస్తున్నావు? సర్లే, ఏం బిస్కెట్ల దండి తిండికి కాకరకాయలు బిస్కెట్ అని తినరు. కాకరకాయలు ఎవరో అంటే రేపు పచ్చిమిరపకాయలు పెట్టావని రేపు కాకరకాయలు పెట్టినావా? ఇప్పుడు కోసేటి పొయ్యి కోసేగాడే. మనము టైం 9 అవుతుంది. పిల్లలకి నాకు ఆకలి కదా. ఎప్పుడో చీకట్లో వచ్చినాం ఫ్రెండ్స్ 5 గంటలకి. వచ్చి మందు కొట్టి మందు చల్లుకొని అయినా ఇంకా అవన్నీ పా ఏం తాగుతావు పా? చూడండి ఫ్రెండ్స్,
మాకు తప్పిగా మరి ఇదే చూడు వచ్చలే పడి గడిపోయింది. ఎంత పిల్ల ఎంత 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 వచ్చిందో చూడు. పడి గడపట్లేదు 9 అయితే దగ్గర ఏం తినలేదు కాబట్టి పడిగడుపు అంటున్నా. పడిగడుపుకి 9 టయానికి ఏమన్నా తేడా ఉంది. ఏం మాట్లాడుతున్నది ఆయను తినకుండా జాచిదేంది ఫ్రెండ్స్ నాకు నా పిల్లం. బంగారు చెప్పులు కనీసం నా చెప్పులనే వేసుకోవచ్చు కదా. పట్టు నా చెప్పులే గుర్తులేవు. నీ చెప్పులే ముందు పెట్టుకో ట్యాంకి సరిపద్దలే ఇంకా పెట్టు. సబ్స్క్రైబ్ చేసుకున్నా చెప్తా. 8 నిమిషాలు ఉంది కానీ రాత్రి ఎడిటింగ్ చేసి అట్లా నిద్రపోయినా. మంచిది. ఓకే ఫ్రెండ్స్, ఏంది టిఫిన్ తీసుకో. పాలు పాలు ఒక 1/2 లీటర్ పాలు పోసి పెట్టుక పొద్దు తీసుకుపోతాం. పెట్రోల్ ఉందా లేదా? పొద్దున్న వచ్చి 2 నీళ్ళు కట్టనికే వాళ్ళకి గడ్డి లేదు కాబట్టి ఇక్కడ బాగా రోడ్డు ఊరు బయట కాబట్టి నీళ్ళు కట్టనికి వచ్చారు. అయిపోయిందే చేను. 2 బోర్లు అడిచారే. మాకు ఒకసారి దేవుణ్ణి మొక్కున్న వాన పడాలని.
నీ మొగుడు ముక్కాల. ఏంది చవును మబ్బుకి ఈ కళ్ళు కానొచ్చాయి నాకు గణపరావు మబ్బులలో. సో ఫ్రెండ్స్ తెల్లారిసరికి చేలో ఉన్నారు మా పక్క చేను వాళ్ళు. మీ సురేంద్ర 5 గంటలకి లేపినాడు కానీ ఏంటంటే చీకటిగా ఉంది, నేను రాలేదు, రానన్నా పొద్దున్నే. ఇదేంది సో ఏంటంటే ఆయన కిందికి వెళ్ళి పైకి వచ్చేసరికి నేను 2 బిందెలతో నీళ్ళు తీసుకొచ్చి పెట్టాలన్నమాట. నేను దవదవ అయితే నీళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాను.